అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. పంపర పనస పూలు చూశారు, కాయలు చూశారు. దాన్ని కట్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూస్తే ఓకే, లేకపోతే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం రండి. వీటిలో 4 కాయలు మాత్రం నిలబడ్డాయి. అందుట్లో 2 కాయలు మనం హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కాయని మధ్యకు కోసి దాని తోలు మందం ఎంత ఉంటుంది, తొనలు ఎలా ఉంటాయి, పల్పు ఎలా ఉంటుంది, ఇంకా దాని రుచి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ ఈ కాయలు చూడండి. ఇదే మనం 2 కాయలు కోసాము. ఇందులో ఒకదాన్ని మాత్రం కట్ చేద్దాం. కట్ చేయటాక ముందు ఈ కాయల సైజు చూడండి ఎంత బాగా ఉన్నాయో. 2 కూడా బరువు కూడా బాగానే ఉంది, జ్యూసీగానే ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. చెట్టులు ఉన్న కాయలు కూడా బాగా బరువుగానే ఉన్నాయి. ఇంక ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి. అయితే కట్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంటుందో చూడాలని మాత్రం ఒక క్యూరియాసిటీగా ఉంది. మీరు రండి, అందరు కలిసి చూద్దాం, సరేనా? ఇదండి పంపర పనసకాయలు. నిన్న హార్వెస్ట్ చేసాం కదా. హార్వెస్ట్ చేసినటువంటి వాటిని కోసి ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాను. విషయం ఏమిటంటే ఇందులో కొన్ని కలర్ తేడా ఉంటాయి. లోపల కొన్ని ద్వారం మొగ్గినట్టుగాను, కొన్ని రంగు వైట్గాను ఉంటాయి, కొన్ని ఏమో ఎరుపుగా ఉంటాయి. మరి ఇది ఎలా ఏ రంగులో ఉంటుందో కూడా మీకు చూపించాలి కదా. నేను కూడా చూస్తాను మీతో పాటు, సరేనా? ఒకదాన్ని మనం కోసి చూద్దాం. ఇది నిమ్మకాయ లాగా ఉంది కదా, ఇలా అడ్డంగానే కొద్దిట్లాగా పట్టుకొని ఈ కాయలు కోస్తున్నప్పుడు పెద్ద సైజు బత్తాయిని కోస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరేనండి, కట్ అయిపోయింది. అందరూ రెడీనా చూడడానికి? ఇదిగోండి చూడండి, నిమ్మకాయ రంగులోనే ఉందండి. ఇది పైన గ్రీన్గా ఉంది, లోన వైట్గా ఉంది. చూశారు కదా ఎలా ఉందో. ఇది పండిందా లేదా అని చెప్పి అనేది సందేహం వచ్చి కోసేయటం జరిగింది. ఎందుకు బరువు పెరగట్లేదు కాబట్టి. కోసిన తర్వాత ఈ రకంగా ఉన్నాయి. సరేనండి, బాగుంది కదా. ఇది 3వ కప్ అండి. బత్తాయి కంటే పెద్ద సైజులో ఉంది కాబట్టి దీనికి జ్యూస్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది. తొనలు కూడా బత్తాయి లాగానే ఉన్నాయి చూడండి. ఇలా వైట్గా సారలుగా ఉన్నాయి కదండి. ఇవి కనపడుతున్నాయిగా మీకు. అంటే ఇవి తొనల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ తోలు మందంగా ఉంటుంది. దీనికి చుట్టూ ఉన్న తోలు అయితే మందంగా ఉంటుంది. అది తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇదొక తొన, ఇదొక తొన, ఇదొక తొన. ఇది తొనలుగా ఉంటుంది. ఇది కూడా మీకు చూపించాలని నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ఇది కూడా కనపడుతుంది. ఒకవేళ ఇవంటి తొనలు ఈ రకంగా ఉంటాయి. ఒకసారి లెక్క పెట్టి చూద్దాం ఎన్ని తొనలు ఉంటాయో. ఇక్కడి నుంచి మొదలు పెడితే 1 2 3 4 5 6 7 8 9 తొనలు ఉన్నాయండి దీనికి. దీనికే 9 ఉంటాయి. అన్నిటికీ ఎన్ని ఉంటాయో తెలియదు కానీ తొనలు అయితే దీనికే 9 తొనలు ఉన్నాయి. సరే, చూడటానికి నిమ్మకాయ లాగా ఉంది. నారింజకాయ సైజు కంటే, మౌసంబి కంటే చాలా పెద్దగా ఉంది. ఈ మన పంపర పనస రుచి కూడా చూడగా ఎలా ఉంటుందో కొంచెంగా తీసి చూద్దాం. చూడడానికి బత్తాయి లేక నారింజ ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంది. అయితే సైజు మాత్రం కాస్త పెద్దగా ఉంది అంతే. మనం ప్రెస్ చేసే జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఇది. నిమ్మకాయ వస్తుంది, పల్పు అలాగే ఉందండి. మౌసంబి బత్తాయి ఏ రకంగా రుచిగా ఉంటుంది అలా ఉందండి. నిమ్మకాయ అంత పులుపు అయితే లేదు, కానీ పులుపు అయితే నిమ్మకాయ పులుపు అంత లేదు. టెర్రస్ గార్డెన్లో ఒక టబ్బులో వేసి పెంచినటువంటి పంపర పనస పూల దగ్గర నుంచి కాయ వరకు చూసాం. ఆఖరి కట్ చేసి కూడా చూసాం. ఇది బాగుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.